నాకు చాలా సంతోషం ఏమిటి అంటే శంకరన్ గారి పేరుతో ఐఏఎస్ అకాడమీ ఉంది అని మా మురళీకృష్ణను ఈ సత్య సార్ గారు నాకు మొదటిసారి చెప్పినప్పుడు చాలా సంతోషించాను. ఎందుకంటే శంకరన్ గారు కూడా మామూలు వ్యక్తి కాదు. దేశంలో వేల మంది ఐఏఎస్లు ఉండొచ్చు, శంకరన్ గారి లాగా ఉండటం చాలా చాలా అరుదు. ఆయన గురించి కూడా మీరు తెలుసుకోవాలి. తూర్పుగోదావరి జిల్లాలో నక్సలైట్స్ వచ్చి ఆయనను పట్టుకొని బంధించి పోయారు. వాళ్ళ కస్టడీలో ఉండిపోయారు ఆయన చాలా. అట్లాంటి పరిస్థితుల్లో కూడా నిగ్రహించుకొని ఓపిక చేసి బయటపడి మన ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక చోట్ల పనిచేసి, ముఖ్యంగా డౌన్ ట్రోడెన్ తర్వాత ఆదివాసీలు అట్లాంటి వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ గురించి ఆయన శ్రద్ధ పెట్టి పనిచేశారు. నేను ఈ విషయం ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే కొన్ని రోజుల తర్వాత మీరు కూడా ఐఏఎస్ అధికారులు అవుతారు, బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉంటారు. అందువల్ల మీరేమి చేయాలో మీరు నిర్ణయించుకోండి. ఊరికే ఉద్యోగం చేద్దాము, జీతం తీసుకొని నిద్రపోదాము అంటే వాళ్ళని ఎవడు బాగు చేయలేడు. ఈ సమాజం మనకు ఇంత స్థానం ఇచ్చింది కదా, ఈ స్థానాన్ని సద్వినియోగం చేద్దాము, మన పక్కవాడికి ఉపయోగపడదాము, మన సమాజానికి ఉపయోగపడదాము అనే పాఠం మనం నేర్చుకోవాలి. ఇప్పటిదాకా సావిత్రిబాయి గురించి విన్నారు కదా. సావిత్రిబాయి కానీ జ్యోతిబా పూలే కానీ వారు వేరు వేరు కానే కాదు. దే ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ఏ కాయిన్ గనక ఇటు రెండు సైడ్స్ ఉన్నట్టే ఒక జీవితానికి వాళ్ళు రెండు పార్శ్వాలు. లేకపోతే చూడండి, వాళ్ళ పెళ్ళైనప్పుడు ఆ సావిత్రిబాయికి 9 ఏళ్ళు. 9 ఏళ్ళ అమ్మాయికి ఏం పరిజ్ఞానం ఉంటుందండి? ఆయనకు 12, 13 ఏళ్ళు. ఏమి తెలివితేటలు ఉంటాయి చెప్పండి? అయితే ఆయనకు ఒక గురువు దొరికి పుస్తకాలు చదవటం వల్ల ఇట్లా వివేకం పెరుగుతుంది అని ఒక అతను చెప్పటం వల్ల పుస్తకాలు తెచ్చుకొని చదువుతూ ఇంట్లో పెట్టుకునేవాడు. పెళ్ళైన తర్వాత సావిత్రిబాయి వచ్చి ఈ భర్త పుస్తకాలన్నీ చూసి వాటి మీద ఆమెకు ఆసక్తి కలిగింది. అవి ఆట వస్తువులు కాదు, ఈ పచ్చీసు ఇట్లాంటివి కాదు, పుస్తకాలు. చదువుదామంటే రాదు, అక్షరాలు తెలియదు. ఏం చేయాలి అప్పుడు? నేర్చుకోవాలి. ఎవరు నేర్పాలి? అసలు ఆడవాళ్లకు చదువే లేదు కదా. నేను ఆ విషయంలోకి వస్తాను. మనువాదులు ఈ దేశంలో చేసిన ఒక వికృత చేష్ట ఏమిటంటే ఆడవాళ్లకు చదువొద్దు, ఆడవాళ్ళందరూ శూద్రులే. ఇప్పుడు ఆడవాళ్ళందరూ శూద్రులు అయినప్పుడు నేను ఒక ప్రశ్న వేశా, మనం అందరం ఆడవాళ్ళకు పుట్టిన వాళ్ళమే కదా, మరి అందరూ శూద్రులే, మళ్ళీ అగ్రవర్ణం నిమ్నవర్ణం అంటావెందుకు? బుద్ధి లేక. ఆడవాళ్ళు శూద్రులు అయినప్పుడు, అందరూ ఆడవాళ్ళకే పుట్టినప్పుడు అందరూ శూద్రులే కదా. అందరూ శూద్రులైనప్పుడు మనుషులందరూ సమానమే. సైంటిఫిక్ జెనెటిక్స్ కూడా అది ప్రూవ్ చేసింది. హోమోసేపియన్ ప్రపంచంలో ఎక్కడన్నా ఉండనివాడు. ఇప్పుడు హోమోకు సంబంధించి 12 జాతులు లక్షల సంవత్సరాలు పెరిగాయి, మైగ్రేట్ అయ్యాయి, అడవులు పట్టుకొని కొండలు పట్టుకొని తిరిగాయి, అంతరించిపోయాయి. మరి ఇప్పుడు ఏమున్నాయి? ఒక్క హోమోసేపియన్ జాతి మాత్రమే ఉంది. వాడు జర్మన్ కావచ్చు, జపనీస్ కావచ్చు, చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, శ్రీలంక కావచ్చు, వాడు ప్రపంచంలో ఎక్కడైనా ఉండని వాడు హోమోసేపియన్. వాడి జీన్స్ మన జీన్స్ అన్నీ ఒక్కటే. అందుకే డార్విన్ ఏమన్నాడంటే, మీకు ప్రపంచంలో ఏ మానవుడికి మీరందరూ బంధువులే అన్నాడు. వాడు వేరు, నేను వేరు, వాడు రష్యా వాడి భాష తెలియదు, వాడు ఎర్రగా ఉన్నాడు, నేను కర్రెగా ఉన్నాను, తప్పు. అరే మీ జీన్స్ అన్నీ ఒక్కటే, మీరు ఒకే స్పీసీస్. ఐన్స్టీన్ ఏం చెప్పాడు? ప్రతి దానికి మరొక దానితో సంబంధం ఉంది, థియరీ ఆఫ్ రిలేటివిటీ మీకు తెలుసు కదా. ఈయన ప్రతిదానికి ఇంకో దానితో సంబంధం ఉంది అని ఎట్లా చెప్పాడు? డార్విన్ అదే చెప్పాడు, ప్రతి ఒక్కడికి మరొక్కడితో సంబంధం ఉందిరా నాయన. మీలో మీరు ఈ రేసిజం అని, తెలుపని, నలుపని, వాడు బ్లాక్ అని హత్యలు చేసుకోకండి, అందరూ బంధువులమే మనము అని చెప్పాడు. సైన్స్ ప్రూవ్ చేసింది. కానీ మన భారతదేశంలో జరుగుతున్నది ఏంటి? శతాబ్దాలుగా మనువాదులు ఏం చేశారు? వీడు ఈ వర్గం వాడు పైన, తర్వాత వీడు 4 వర్గాలుగా వేచి ఈ 3 వర్గాల వాళ్ళు పైవాడికి సేవ చేసుకోవటమే వాడి విధి అని చెప్పారు. ఈ చెప్పటం వల్ల శతాబ్దాలుగా ఆ భావజాలంతో కూరుకుపోవటం వల్ల దానిలోంచి బయటపడడానికి ఒక జ్యోతిబా పూలే అవసరమయ్యాడు, ఒక సావిత్రిబాయి పూలే అవసరమయ్యింది, ఒక అంబేద్కర్ రావాల్సి వచ్చింది. అక్కడ దక్షిణాన ఒక పెరియార్ పుట్టుకొచ్చాడు. ఇంతమంది మహనీయులు జీవితాలు త్యాగం చేసి పోరాడినందువల్ల మనం ఇక్కడ ఇప్పుడు హాయిగా ట్యూబ్ లైట్లు వేసుకొని హాల్లో
భద్రంగా కూర్చొని వింటున్నాం. థింక్ అబౌట్ ది టైమ్స్ 1700, 1800 ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి. అందువల్ల సావిత్రిబాయి పూలేకు అక్షరాలు ఇంట్రెస్ట్ ఉంది, చదువు రావాలి అంటే ఎట్లా వస్తుంది? అప్పుడు అంటే జ్యోతిరావు మెదడులో ఒక ఆలోచన తిరుగుతోంది, నేను నా జనాల్ని విద్యావంతుల్ని చెయ్యాలి. ఆయనకు ఒక ఆలోచన ఉంది. చెయ్యాలి అంటే ఆయన చేయలేడు. ఆయన పురుషులకు మాత్రమే చదువు చెప్పగలడు, అమ్మాయిలకు ఎవరు చెప్పాలి? పురుషుడు చదువు చెప్తే అమ్మాయిలు కూర్చొని అక్కడ వినే పరిస్థితి లేదు కదా, అంత దూరాలు ఉన్నాయి. అప్పుడు మరి ఎట్లా ఒక అమ్మాయి కావాలి? అమ్మాయి ఎవరు? ఇంట్లోనే ఉంది, సావిత్రి భార్యగా వచ్చింది. సో ఆమెనే ట్రైన్ చేయాలి ఇప్పుడు అనుకొని, వీళ్ళది స్వతహాగా వ్యవసాయక కుటుంబం వీళ్ళిద్దరిది. ఈ వ్యవసాయ కుటుంబము కూరగాయలు పండించేవారండి. జ్యోతిరావు కూరగాయలు పండించి అమ్మేవారు. అయితే ఆ పొలం దగ్గరికి పోయి అక్కడ పని చేస్తుంటే సావిత్రిబాయి మధ్యాహ్నం లంచ్ బాక్స్ భోజనం తీసుకొని పోతే, ఆ భోజనం తిన్నాక అక్కడ కూర్చోబెట్టి ఆమెకు అక్కడ ఆ చెట్ల కింద కూర్చోబెట్టి విద్య నేర్పాడు. అక్కడ మొదలైంది, చెట్టు కింద విద్య మొదలైంది. ఆ తర్వాత పరిణామాలు జరిగాయి. మాస్టర్ చెప్పారు. కొంతకాలం అయిన తర్వాత ఆమె పోయి అఫీషియల్గా టీచర్ ట్రైనింగ్ తీసుకోవటము అవన్నీ జరిగినాయి. మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్తా నేను, ఎందుకంటే సావిత్రిబాయి పూలే తెలంగాణకు చాలా దగ్గరి సంబంధం ఉన్న ఆవిడ. ఇదేంది ఈ లింక్ ఎక్కడ కలిపారు అంటే, అవునండి, సావిత్రిబాయి బంధువులందరూ బోధన్లోను ఆదిలాబాదు ప్రాంతాల్లోనూ ఉన్నారు. మున్నూరు కాపుకు సంబంధించిన ఫ్యామిలీస్ అన్నీ ఉన్నాయి. ఈమె ఆ కోవకు చెందిన అమ్మాయి. అదే సరే, 100 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎన్ని జనరేషన్స్ పోయాయి, ఎవరెక్కడున్నారో తెలియదు. కానీ ఇంకొక ముఖ్యమైన విషయం నేను ఇప్పుడు గుర్తు చేయాలి. సావిత్రిబాయి పూలేను తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా అందరూ గుర్తించారు. దీన్ని మన తెలంగాణ ప్రభుత్వం కూడా గుర్తించింది. నిన్ననే 2 జనవరి తేదీతో చీఫ్ సెక్రటరీ ఒక ఆర్డర్ జారీ చేశారు. అందులో ఏమిటి అంటే, సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని తొలి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలి అని ఒక సర్క్యులర్ అఫీషియల్గా ఇచ్చారు. కొన్ని ఎట్లా ఉంటాయంటే, మనకు ఎన్నో ఆశలు ఆకాంక్షలు ఉంటాయి, కానీ దానికి రాజముద్ర అఫీషియల్ సీల్ పడితే మన బలం ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మూఢనమ్మకాలు పోవాలి అని మనం ఎంత అరుస్తున్నాము, కానీ గవర్నమెంట్ బిల్లులు పాస్ చేయట్లేదే. అందువల్ల మన కంఠశోష ఇక్కడ నడుస్తుంది, అక్కడ వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ గ్యాప్ రాకూడదు. ఇక్కడ ఏమైంది, గవర్నమెంట్ కూడా కళ్ళు తెరిచింది, గవర్నమెంట్ కూడా అఫీషియల్గా రికగ్నైజ్ చేసింది. అందువల్ల నిన్నటి డేట్తో నేను చూశాను ఆర్డర్ విడుదల చేశారు. ఇంకొకటి ఏం చేశారంటే, దీనివల్ల ఏమవుతుంది, ప్రతి విద్యా సంస్థలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. స్కూళ్ళల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ఇది జరుగుతాయి. ఇక్కడ అసందర్భమైనా కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే టీచర్స్ డే అనగానే డాక్టర్ రాధాకృష్ణన్ హీ హ్యాస్ డన్ నథింగ్ టు ది టీచింగ్. ఆయన ప్రొఫెసర్గా ఎక్కడో ఉన్నత స్థాయిలో పనిచేశాడు. ఆడ నుంచి పోయి అక్కడ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు, ప్రెసిడెంట్ అయ్యాడు. ఎందుకు వచ్చింది అంటే, ఈయన ఎక్స్ స్టూడెంట్స్ అందరూ పోయి మా మాస్టర్ కదా సార్ మీ బర్త్డే చేస్తామని పోయి అడిగితే, ఆయన పర్సనల్గా నా బర్త్డే ఎందుకు, నేను టీచింగ్ ప్రొఫెషన్ నుంచి వచ్చా కదా, టీచర్స్ డే అని పెట్టి చెయ్యండి బాగుంటుంది అని ఆయన ఒక సలహా ఇచ్చాడు. కొన్ని ఏళ్ల పాటు టీచర్స్ డే అన్అఫీషియల్గానే జరిగింది. కొన్ని ఏళ్ల పాటు జరిగిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ అప్పుడు దాన్ని ఒప్పుకొని, సరే ఎట్లాగా అందరు చేసుకుంటున్నారు కదా మనం కూడా చెబుదాము, సర్వేపల్లి బర్త్డేను టీచర్స్ డేగా ప్రకటిద్దామని తర్వాత ఎప్పుడో ప్రకటించారు. దాన్ని నేను ఎందుకు ఖండిస్తున్నానంటే, ఆయన ఒక పెద్ద మనువాది, భార్యకు కానీ కూతురుకు కానీ విద్య చెప్పలేదు. ఈ విషయం చెప్పడానికే ఈ ఉపద్ఘాతం చెప్పాను నేను. ఇప్పుడు అంత ఉన్నత శ్రేణిలో ఉన్నవాడు భార్యకు అక్షరాలు రావు, కూతురుకు అక్షరాలు రావు, కూతురుకు బాల్య వివాహం చేశాడు. ఇది అప్రిషియేట్ చేద్దామా మనము? సావిత్రిబాయి, జ్యోతిరావు పూలే ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి సమాజాన్ని అభివృద్ధి చేస్తూ పురోగమనంలోకి తీసుకుపోతూ ఎట్లా కృషి చేశారు, మనం ఆ కంపారిజన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఎవరిది నిజమైన ఉపాధ్యాయ దినోత్సవం ఎవరిది మనం కరెక్ట్గా చేసుకోవాలి, నిజంగా చేసుకోవాలి, నిజాయితీతో చేసుకోవాలి. మీరు ఆలోచించి, చాలా అబండాలు ఉన్నాయి సర్వేపల్లి మీద, నేను ఒక అరగంట చెప్పగలను కానీ అవన్నీ చెప్పను. ఆయన పిహెచ్డి థీసిస్ కాపీ కొట్టింది, ఆయన స్టూడెంట్
థీసిస్ రాసుకొస్తే దాని మీద ఆయన పేరు రాసుకొని చేశాడు. ఇంత గట్టిగా ఎట్లా చెప్తున్నావయ్యా అని మీరు అడగొచ్చు. ఎందుకంటే ఆయన కొడుకు సర్వేపల్లి ఎవరు, ఆయన కొడుకు హిస్టోరియన్, నోటెడ్ హిస్టోరియన్ ఆయన కొడుకే. ఆయన పుస్తకం రాసి మా నాన్నగారు చేసిన దుర్మార్గాలు అని పెట్టి, అంటే అతడిలో నిజాయితీ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు కొందరు కొడుకులు ఎట్లా ఉంటారు, ఇప్పుడు తిలక్ ఉన్నాడండి, ఆ గణేషుని పెట్టాడు, హిందువుల్ని మిగతా వాళ్ళని విభజించి నానా హంగామా చేశాడు. ఆయన కొడుకే శ్రీధర్ తిలక్ అని కొడుకే వాటన్నిటినీ అపోజ్ చేశాడు. అదే ఇంట్లో కొడుకు వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారి, అందువల్ల సొంత ఇంట్లో నుంచి వచ్చిన అభిప్రాయము, బలంగా వచ్చిన అభిప్రాయము. సర్వేపల్లి గోపాల్ ఆయన కొడుకు పేరు, హిస్టోరియన్. మీరు గూగుల్లో కొట్టండి సర్వేపల్లి గోపాల్ హిస్టోరియన్, చాలా నోటెడ్ హిస్టోరియన్ ఆయన. ఆ గోపాల్ వాళ్ళ తండ్రి గారి గురించి రాసిన విషయాలు నేను చెప్పా. ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే ఆధారం లేకుండా మనం మాట్లాడకూడదు. ఆధారం గట్టిగా ఉంటే గట్టిగా మాట్లాడాలి. ఎందుకంటే మనం నసుకుతూ మాట్లాడితే అవతల వాడు ఏమనుకుంటుండంటే వీళ్ళు హెజిటేట్ చేస్తున్నారు కదా అని వాడు దబాయిస్తాడు. ఆ ఛాన్స్ మనం ఇవ్వకూడదు. ఇప్పుడు మనము అతి ప్రమాదక